భారత్తో వాణిజ్య ఒప్పందం ఇంకా కుదరలేదన్నారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఆగస్టు 1 లోపు ఒప్పందం కుదరకపోతే గరిష్టంగా 25% సుంకాలు విధించే అవకాశం ఉందన్నారు. 20 నుంచి 25% సుంకాలు విధించే యోచనలో ఉన్నామని స్పష్టం చేశారు. ఇతర దేశాలతో పోలిస్తే భారత్ తమపై భారీగా సుంకాలు విధించిందని ట్రంప్ ఆక్షేపించారు. ఆగస్టు 1 సుంకాల విడుదల లిస్టులో యూరోపియన్ యూనియన్, మెక్సికో ఉన్నాయి. EU నుంచి కంపెనీలు కొట్టు కట్టేసి అమెరికా బాట పట్టేలా వ్యూహం పన్నారు. ఇక మన దేశంపై ట్రంప్ బాధుడు తగ్గించడానికి మన వాళ్ళు చర్చల మంత్రం పఠిస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాల విధింపులో బిజీగా ఉన్నారు. మిత్రదేశం, శత్రుదేశం అని చూడకుండా అన్ని దేశాలపై సుంకాలు బాధేస్తున్నారు. దారికి వచ్చారా ఓకే, లేదంటే కాచుకోండి అంటూ హెచ్చరిస్తున్నారు. ట్రేడ్ డీల్ కుదరకపోతే దబిడి దిబిడి అంటున్నారు. వెరటిగా ట్రంప్ వ్యాఖ్యలకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు, ట్రంప్, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాలు విధించేందుకు ఆయన సిద్ధమవుతున్నారు. దానిలో భాగంగానే భారత్ దేశానికి సంబంధించినటువంటి వస్తువులపైన కూడా భారీ ఎత్తున సుంకాలు విధించాలని చెప్పేసి కూడా ఆయన భావిస్తున్నారు. అంటే ముఖ్యంగా ఆగస్టు 1 లోపు ఒప్పందం కుదరకపోతే ఖచ్చితంగా 20 నుంచి 25% వస్తువులపైన సుంకాలు విధిస్తామని చెప్పేసి కూడా ఆయన చెప్తున్నారు. కాబట్టి ఇప్పటిలోపు ఏమన్నా అమెరికా తోటి భారత్ ఒప్పందం చేసుకుంటే సుంకాల విషయంలో మరొకసారి ఆలోచన చేస్తామని చెప్పేసి డొనాల్డ్ ట్రంప్ చెప్తున్నారు. అయితే భారత్ తో ట్రేడ్ డీల్ ఇంకా కుదరలేదని చెప్పేసి కూడా డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. ఆగస్టు 1 లోపు కూడా ఈ ఒప్పందం, ట్రేడ్ డీల్ ఒప్పందం కుదిరితే ఓకే, లేకపోతే మాత్రం ఖచ్చితంగా ఆగస్టు 1 లోపు ఈ యొక్క ట్రేడ్ డీల్ కుదిరితే ఓకే, కానీ లేకపోతే ఆగస్టు 2 నుంచి ఖచ్చితంగా 25% సుంకాలు విధించే మేము ఆలోచన చేస్తున్నట్టుగా కూడా ట్రంప్ అధికారికంగా చెప్పారు. ఒకవేళ 20 నుంచి 25% సుంకాలు విధించే యోచనలో ట్రంప్ గాక ఉంటే మాత్రం కొంత భారం మన పైన పడే అవకాశం చాలా స్పష్టంగా ఉంటుందని చెప్పేసి కూడా నిపుణులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే భారత్ తో వాణిజ్య ఒప్పందం ఇంకా కుదరలేదని చెప్పేసి దానిలో భాగంగా ఆగస్టు 1 లోపు ఒప్పందం కుదరకపోతే గరిష్టంగా 25% సుంకాలు విధించే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇక ఖచ్చితంగా అది ఒప్పందంగా లేకపోతే మాత్రం భారత్ కి వస్తువులపైన సుంకాలు భారీ ఎత్తున విధిస్తే దాని నష్టం కూడా కలిగే అవకాశం ఉంటుందని చెప్పేసి, నష్టం అంటే కొంత మనం ఎక్కువ ఖర్చు చేయాల్సిన అవసరం ఉంటుందని చెప్పేసి కూడా నిపుణులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి మరి ఇంకోటి ఏంటంటే ఈ మధ్యకాలంలో డొనాల్డ్ ట్రంప్ తన అతిగా ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్క దేశంలో ఆయన జోక్యం చేసుకుంటున్నట్టుగా కూడా ఆయన ప్రకటన చేసుకోవడం, ఈ మధ్యకాలంలో మనం భారత్ పాకిస్తాన్ మధ్య ఆపరేషన్ సింధూర్ యుద్ధంలో భాగంగా కూడా దాని ఇన్వాల్వ్మెంట్ ఉన్నట్టుగా కూడా తన ప్రకటన చేసుకున్నారు. దాన్ని తీవ్రంగా భారత్ ఖండించింది. మరి ఇలాంటి సమయంలో అంటే ఇప్పటికే ఆపరేషన్ సింధూర్ అంశం పార్లమెంట్ లో చర్చ జరుగుతుంది. సో ఈ రోజు కూడా రాజ్యసభలో ఆపరేషన్ సింధూర్ పైన మరొకసారి పునఃప్రారంభం అసెంబ్లీ పార్లమెంట్ స్టార్ట్ అయిన తర్వాత చర్చ జరుగుతున్న సమయంలో సో ఈ డొనాల్డ్ ట్రంప్ ఇన్వాల్వ్మెంట్ ఇదంతా కూడా విపక్ష ఆందోళన మధ్యలో ఈ సుంకాలకు సంబంధించి మరి ఒప్పందాలకు సంబంధించి భారత్ ఒక అడుగు ముందుకేస్తుందా లేదంటే అలానే చూస్తుందా అనేది కూడా మనకి తర్వాత తెలిసే అవకాశం అయితే కనిపిస్తుంది. మరి ఆగస్టు సమయం కూడా చాలా తక్కువగా ఉంది. అంటే ఆగస్టు 1 లోపు కాక మరి విదేశాంగ శాఖ అమెరికా విదేశాంగ శాఖతో ఒప్పందం ఏ విధంగా చేస్తుంది ఏంటి, మరి ఒకసారి సంప్రదించే అవకాశం ఏమైనా భారత్ చేస్తుందా లేదంటే అమెరికా మరోసారి ఏమైనా భారత్ తో సంప్రదించే అవకాశం చేస్తుందా అనేది కూడా మనం వేచి చూడాలి. ఒకవేళ లేకపోతే మాత్రం ఖచ్చితంగా ఈ వస్తువులపైన మాత్రం 25% సుంకాలు విధిస్తామని చెప్పేసి కూడా ఆయన చెప్పకనే చెప్పారు. కాబట్టి సో దాని వల్ల కొంత ఇబ్బంది పడే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి సో మరి ఇక ఈ లోపు 1 లోపు అంటే ఆగస్టు 1 లోపు కాక ఈ సుంకాలకు సంబంధించి ఒక ట్రేడ్ డీల్ ఒప్పందం కాక మనకి భారత్ కి అమెరికాకి ఒప్పందం కుదిరితే ఆ సుంకాలు శాతం అయితే కొంత తగ్గే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా నిపుణులు చెప్తున్నారు. కాబట్టి ఇలాంటి ఆ టైంలో మరి భారత్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది కూడా కొంత ఆసక్తి మనకి. సైదులు, అలాగే ఇప్పటికే మన దేశంపై ట్రంప్ బాధుడిని తగ్గించడానికి మన వాళ్ళైతే చర్చలు జరిపే విధంగా ఆలోచనలు ఉన్నట్టుగా తెలుస్తుంది. సో ఎలాంటి చర్చలు జరిగే అవకాశం ఉంది? మొత్తానికి అసలు ఈ డీల్ కుదిరే అవకాశం ఏమైనా కనిపిస్తుందా? అంటే ట్రంప్ వ్యవహార శైలి మనం ఫస్ట్ నుంచి చూస్తున్నాం కదా.
ట్రంప్ వైఖరి ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి మరి ఈ యొక్క డీల్ ఒకవేళ కుదురుతుందా లేదా అనేది కూడా మనకి ఇప్పుడు తెలిసే అవకాశం అయితే ఉండదు. ఎందుకంటే ఒకవేళ ఈ యొక్క సుంకాలపైన ట్రేడ్ డీల్ ఒప్పందానికి సంబంధించి భారత్ ఒక్కడికి ముందుకేసి సంప్రదించే ప్రయత్నం చేసినా కూడా ఆగస్టు 1 సంప్రదించినా వాళ్ళు ఓకే అని చెప్పేసి ఇద్దరు కూర్చొని మాట్లాడుకున్నా కూడా భారత విదేశాంగ శాఖ అక్కడ ఉన్న విదేశాంగ శాఖ అధికారులందరూ కూడా కూర్చొని మాట్లాడుకుని ఒక ట్రేడ్ డీల్ ఒప్పందం కుదిరితే ఇబ్బంది ఉండదు. కానీ ట్రంప్ ఏ సమయంలో ఎలా వ్యవహరిస్తున్నారో తెలియని పరిస్థితి ఉన్నది. 25% సుంకాలు విధిస్తామని ఆయన చెప్పకుండా చెప్తున్నారు కాబట్టి సో ఆ ట్రేడ్ డీల్ కుదుర్చుకునే సమయంలో ఇద్దరు ఒప్పందాలకు సంబంధించి అంగీకారం చేసుకునే సమయంలో మళ్ళీ ఏమైనా మనకి అంటే ఏమైనా ఆయన కొన్ని ఇబ్బందులు కూడా పెట్టే అవకాశం ఉంటుందా ఏంటనేది కూడా మనకు తర్వాత తెలిసే అవకాశం. 20% వరకే సుంకాలు విధిస్తామంటారా, లేదంటే తర్వాత మళ్ళీ డీల్ కుదిరే సమయానికి మళ్ళీ 30% సుంకాలు విధిస్తామని చెప్పేసి మరొకసారి ఏమైనా మాట మారుస్తారనేది కూడా తెలియదు. కానీ ట్రంప్ ఏ సమయంలో ఎలా మాట్లాడతాడో తెలియదు కాబట్టి సో అందుకు ఆయన మాటల మీద నమ్మకంగా ఉండదు కాబట్టి సో ఒకసారి మరి ఖచ్చితంగా ఇప్పుడు భారత్ ఒక అడుగు ముందుకేసి ఖచ్చితంగా ఈ యొక్క ట్రేడ్ డీల్ ఒప్పందాలకు సంబంధించి కాక నిపుణులతో చర్చించిన తర్వాత ఒక అడుగు ముందుకేసి అమెరికా విదేశాంగ శాఖతో సంప్రదిస్తే మాత్రం కొంత మరి వాళ్ళ నిర్ణయం ఏ విధంగా ఉంటుందనేది మరి అప్పుడు తెలిసే అవకాశం ఉంది. అంటే ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆయన ప్రకటన చేశారు కాబట్టి ఆగస్టు 1 భారత్ తో ఈ యొక్క ట్రేడ్ డీల్ ఒప్పందం కుదరకపోతే మాత్రం ఖచ్చితంగా సుంకాలపై 20% సుంకాలు విధిస్తామని చెప్పేసి అంటున్నారు కాబట్టి సో ఒకవేళ అమెరికానే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటన చేశారు కాబట్టి సో ఆ మాట కట్టుబడి ఉంటారేమని చెప్పేసి కూడా మనం భావించవచ్చు. డొనాల్డ్ ట్రంప్ నే ప్రకటన చేశారు కాబట్టి ఆయన ప్రకటన లేకపోతే నమ్మేందుకు వీల్లేదు. సో ఆయన ప్రకటన చేశారు కాబట్టి సో కొందుకు మరి భారత్ కూడా టైం కూడా చాలా తక్కువగా ఉంది కాబట్టి ఆగస్టు 1 మనం సంప్రదించి ట్రేడ్ డీల్ ఒప్పందం కుదిరితే మనకి సుంకాలు శాతం ఏదైతే ఉంటుందో విధించే శాతం అది కొంత తగ్గే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా నిపుణులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ సైదులు.